Hello guys, Namaste, good morning, welcome to new video. Habibi, welcome to UAE. ఇవాళ డే 2 అబుదాబి. సో ఇవాళ మళ్ళీ ఎస్ ఐలాండ్ కే వెళ్తున్నాము. నిన్న వార్నర్ బ్రదర్స్ వెళ్ళాం కదా, సో ఇవాళ ఫెరారీ వరల్డ్ అన్నమాట. సో ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. వచ్చి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని చెక్అవుట్ లగేజ్ క్లాక్ రూమ్ లో పెట్టి ఫెరారీ వరల్డ్ కి వెళ్ళాలి. హోటల్లో బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయి. మల్టీ క్విజైన్ ఉన్నాయి, ఇండియన్ సెక్షన్ కూడా సపరేట్ పెట్టారు, కాంటినెంటల్ ఉన్నాయి, డెజర్ట్స్, ఫ్రూట్స్, సలాడ్స్, ఇలా చాలా వెరైటీసే పెట్టారు. ఇది షేక్ జాయద్ గ్రాండ్ మాస్క్ అన్నమాట. ఇది యుఏఈలోనే బిగ్గెస్ట్ మాస్క్. మాకు ఇది యాక్చువల్లీ ప్లాన్ లో ఉండే, కాకపోతే మాకు ఉన్న స్కెడ్యూల్లో ఇది అసలు కుదరట్లేదు. ఎందుకంటే ఇది మార్నింగ్ 10 వరకే అన్నమాట, విజిటింగ్ టైమ్ 10:30 వరకే. సో మాకు హడావిడి అయిపోయింది, కుదరలేదు ఇది విజిట్ చేయడానికి. అందుకే ఇంకా ఇట్లా బయట నుంచి చూస్తున్నాము. బట్ ఇది మ్యాసివ్ కన్స్ట్రక్షన్, చాలా బాగుంటుంది. మీకు టైం ఉంటే విజిట్ చేయండి. వన్ మోర్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఇన్ అబుదాబి. చాలా మంది అబుదాబి వస్తారు అంటేనే దీనికోసం వస్తారు. దట్ ఈస్ ఫెరారీ వరల్డ్. అండ్ కార్తిక్స్ అయితే విష్ లిస్ట్ నుంచి ఎప్పటి నుంచో ఉంది ఈ ప్లేస్ టు డూ థింగ్స్ లో. సో ఫైనలీ వీఆర్ హియర్. వెళ్దాం పైకి. ఇది మాల్ అంట, ఈ మాల్ నుంచి ఎంట్రెన్స్ ఉందంట. పైన సైడ్ వెళ్ళాలంటే లైక్ అక్కడ డిస్ప్లే ఉంది. ఓకే, సో పైన సైడ్ ఎంట్రెన్స్ ఇస్ ఫ్రమ్ ద మాల్. హబీబీ, వెల్కమ్ టు ఫెరారీ వరల్డ్ అబుదాబి. అరే రే రే రే, అసలు ఫెరారీ సోవెనర్స్ మస్త్. కార్ ఎట్లాగో కొనలేము, కనీసం ఇవ్వంతా. నిన్న వార్నర్ బ్రదర్స్ ఎంత సైలెంట్ ఉందో, ఇవాళ అంతకి డబల్ ఉంది ఇక్కడ క్రౌడ్. సో ఇప్పుడే లోపలికి ఎంటర్ అయ్యాము. నిన్న సేమ్ స్కానర్, సేమ్ క్యూఆర్ కోడ్ యూజ్ చేసుకొని మల్టీ పార్క్ ఎంట్రీ టికెట్ కాబట్టి. సో చాలా రష్ ఉంది. ఇప్పుడిప్పుడే రష్ పెరుగుతుంది. టైం 11:30 అవుతుంది. మాకు రావడానికి కూడా కొంచెం 40 minutes పట్టింది కాబట్టి మేము రీచ్ అయ్యేసరికి 11:30 అయింది. అండ్ సండే కాబట్టి క్రౌడ్ అయితే ఎక్కువనే ఉంది. సో ఇట్స్ బెటర్ యూ అవాయిడ్ వీకెండ్స్ వెన్ యూ, అంటే మీరు వచ్చినప్పుడు వీకెండ్స్ అవాయిడ్ చేస్తే బెటర్. వన్ రోజుకి ఎక్కువ క్రౌడ్ ఉండదు, కంపారిటివ్లీ లెస్ ఉంటుంది. బట్ ఫెరారీ వరల్డ్ అంటేనే అబుదాబి వచ్చేది చాలా మంది ఫెరారీ వరల్డ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి. సో క్యూ లైన్స్ ఎక్కువ ఉండొచ్చు. మీరు క్యూ లైన్స్ అయితే ఎక్కువనే ఉండొచ్చు, వెయిటింగ్ టైం ఎక్కువ ఉండొచ్చు. ఎన్ని పాసిబుల్ అయితే అన్ని రైడ్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తాము. ఎంట్రన్స్ లోనే మనకి సేమ్ నిన్న వార్నర్ బ్రోస్ ఇచ్చినట్టు ఒకటి ఇచ్చారు క్యాలెండర్. సో యూ కెన్ ఫైండ్ ఇట్ అట్ ద ఎంట్రన్స్. ఇది యూజ్ చేసుకొని నావిగేట్ అయ్యి మనము ఏ రైడ్ కి అయితే క్యూస్ తక్కువ ఉన్నాయో అలాంటివన్నీ చూసుకొని ప్లాన్ చేసుకోవాలి. సో బెటర్ టు అవాయిడ్ ఇన్ సండేస్. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే లుకింగ్ ఎట్ ద రష్. ఫెరారీ వరల్డ్ లో ఇలా ఫార్ములా 1 కార్స్ పెట్టి ఫోటోషూట్ స్పాట్స్ పెట్టారు, కానీ టూ ఎక్స్పెన్సివ్ ఉంది. 1 ఫోటో మనకి నార్మల్ ఫోటో కార్డ్ అయితే 120 dirhams, కొంచెం ఇట్లా ఫ్రేమ్ టైప్ అంటే 175 dirhams. ఆల్మోస్ట్ 2000 to 2500 1 ఫోటో. నాకు అంత వర్త్ అయితే అనిపించలేదు.
ఇప్పుడే ఈ రైడ్ కంప్లీట్ చేసుకున్నాము. ఇది అంత ఇంట్రెస్టింగ్ గా లేదు. బేసిక్ గా ఫ్యామిలీతో వస్తారు కదా, ఇప్పుడు 40-45+ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి బాగుంటుంది రైడ్. సిమ్యులేటర్ రైడ్ అన్నాడు కానీ అంత ఇంట్రెస్టింగ్ అయితే అసలు చెప్పాలంటే మన ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే ఎంజాయ్ చేయలేరు. ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాము గెలరియా ఫెరారీకి. సో ఇక్కడ ఏంటంటే ఫేమస్ ఫెరారీ కలెక్షన్ అంతా ఉంటుంది. ఫార్ములా 1 రేసెస్ వాడిన ఫెరారీ కలెక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఇక్కడ కిడ్స్ కి చూడండి రిమోట్ ఆపరేటెడ్ ఫార్ములా కార్స్. సో స్ట్రైట్ వెళ్తే ఫార్ములా రోసా, వరల్డ్స్ ఫాస్టెస్ట్ రోలర్ కోస్టర్. ఇదిగోండి గైస్, వరల్డ్స్ ఫాస్టెస్ట్ రోలర్ కోస్టర్. ఈ ఫార్ములా రోసా రోలర్ కోస్టర్ రైడ్ ఉంది కదా, అది మినిమం 1 to 1.5 hours ఉంది వెయిటింగ్. చాలా పెద్ద క్యూ ఉంది. నేను మీకు ఇచ్చే టిప్ ఏంటంటే, మీరు ఒకవేళ ఫార్ములా రోసా కనుక వెళ్ళాలి అనుకుంటే ఫెరారీ వరల్డ్ విజిట్ చేస్తారు కదా, విజిట్ చేసిన వెంటనే ఫస్ట్ ఫార్ములా రోసా వెళ్ళిపోండి. ఎందుకంటే ఆ టైంలో క్రౌడ్ కొంచెం తక్కువ ఉంటుంది, మీకు ఫాస్ట్గా అయిపోతుంది రైడ్ కూడా. అసలు ఇప్పుడైతే చాలా పెద్ద క్యూ ఉంది. వెయిటింగ్ టైం కూడా 90 minutes పెట్టేసిండు. సో చాలా టైం పోతుంది ఇప్పుడు వెళ్తే. సో నేను వేరే జోన్స్ కవర్ చేసుకొని మళ్ళీ వెళ్దామని. ఇంకొకటి ఏంటంటే 2:30కి రైడ్ క్లోజ్ చేస్తారంట, మళ్ళీ 3 o'clockకి రెస్యూమ్ చేస్తారు. సో కొంచెం ఆ టైంలో వస్తే లైన్ తక్కువ ఉంటుంది కదా అని ఈలో వేరే కవర్ చేసుకొని వద్దామని చెప్పి బయటకు వచ్చిన ఇప్పుడే. ఎందుకంటే ఆల్రెడీ క్యూ ఫుల్ ఉంది. అక్కడ వాళ్ళ స్టాఫ్ కూడా అదే చెప్తున్నారు, మీరు లైన్ లో స్ట్రక్ అయిపోతారు, మీరు వేరే రైడ్స్ కవర్ చేసుకొని రమ్మని చెప్పారనమాట. ఇది చేస్తా అంటే మాత్రం ఫస్ట్ దీనికి వెళ్ళిపోండి, మీకు చాలా టైం సేవ్ అవుతుంది. ఇదేమో సిమ్యులేషన్ రైడ్, ఇది కూడా ట్రై చేయొచ్చు.
ఇదేమో రూఫ్ వాక్ యాక్టివిటీ. ఈ రూఫ్ వాక్ యాక్టివిటీ ఏంటంటే మన ఫెరారీ టెర్రస్ ఉంటుంది కదా రూఫ్, సో అక్కడ అడ్వెంచర్ యాక్టివిటీ అన్నమాట. ఇది మనకి కంప్లీట్ వాళ్ళు గేర్ ఇస్తారు, సేఫ్టీ గేర్ రూప్స్ తోటి. సో మనము ఆ పైన రూఫ్ అంతా వాక్ చేయొచ్చు ఇట్లా ఇట్లా అన్నమాట రూఫ్ వాక్. ఇది పర్ పర్సన్ 195 dirhams అంట. ఇది ఎక్స్ట్రా అడిషనల్ ఛార్జ్. ఇది వచ్చేసి ఫ్లయింగ్ ఏసెస్. ఇది ఒక హై స్పీడ్ రోలర్ కోస్టర్ రైడ్. లైన్ ఉందంట దీనికి కూడా, వెయిటింగ్ 45 minutes అంట హై స్పీడ్ రోలర్ కోస్టర్ కి. ఓకే, సో ఇప్పుడే ఇక్కడ లైట్ గా స్నాక్స్ గ్రాప్ చేసుకుందామని ఆగాము. అసలు మేము ఆర్డర్ ఏం చేయలేదు. చిల్లి అదేంటి హాట్ డాగ్ ఒకటి ఆర్డర్ చేసాము, అదొక్కటే 44 dirhams ఉంది. సో ఫుడ్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది ఈ థీమ్ పార్క్స్ లో. బయట అంత ఏం అనిపించలేదు. ఈ స్పీడ్ ఆఫ్ మ్యాజిక్ అనే అడ్వెంచర్ కూడా ఎక్స్పీరియన్స్ చేయండి, బాగుంది. కిడ్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ. ఇది అయితే అమేజింగ్ ఉంది యాక్టివిటీ. ఇది రోలర్ కోస్టర్, డెఫినెట్ గా ట్రై చేయండి, యు లవ్ ఇట్ అన్నమాట. మస్త్ అంటే మస్త్ ఉంది అసలు. ఈ రైడ్ ఏమో కిడ్స్ అన్నమాట, చాలా చిన్న పిల్లలది. యాక్చువల్లీ మన ఏజ్ గ్రూప్ వాళ్ళు అంతా ఎంజాయ్ చేయలేరు, బట్ కిడ్స్ ఉంటే మాత్రము డెఫినెట్ గా వెళ్ళండి. కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇది. ఫెరారీ వరల్డ్ లో రైడ్స్ కంప్లీట్ చేసుకొని ఫైనలీ ఇంకా ఇప్పుడే బ్యాక్ స్టార్ట్ అయ్యామన్నమాట హోటల్కి. సో మార్నింగ్ మేము హోటల్ చెక్అవుట్ చేసి లగేజ్ అంతా క్లాక్ రూమ్ లో పెట్టినండే. ఇప్పుడు వెళ్ళి లగేజ్ పిక్ చేసుకొని దుబాయ్ వెళ్ళాలి. గుడ్ థింగ్ ఏంటంటే మాకు ఇది తొందరగా కంప్లీట్ అయిపోయింది. పార్క్ లో ఒక అడ్వెంచర్ యాక్టివిటీ ఉంది. అదేంటంటే మనం రియల్ ఫెరారీ కార్ ని మనము రోడ్స్ పైన డ్రైవ్ చేయొచ్చు. కాకపోతే మనకి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. దాని కాస్ట్ వచ్చేసి మనకి దగ్గరగా 1095 dirham ఉంది 1 person అయితే. అదే ఇద్దరు అయితే ప్లస్ 200 dirhams ఎక్కువ. సో చాలా ఎక్స్పెన్సివ్. మీకు లైసెన్స్ లేకపోతే వాళ్ళ డ్రైవర్ ఉంటాడు, మనం జస్ట్ కార్ లో కూర్చోవచ్చు, వాళ్ళు మనకి ఒక ట్రిప్ వేసి వస్తారు అనమాట. అట్లయితే 800 dirhams అండ్ ప్లస్ 200 dirhams ఎక్కువ సెకండ్ పర్సన్ ఉంటే. సో వార్నర్ బ్రదర్స్ ఫెరారీ వరల్డ్ రెండు కంపేర్ చేస్తే నాకైతే వార్నర్ బ్రదర్స్ చాలా బాగా అనిపించింది దీనిపైన. సో ఇందులో ఏంటంటే మనకి ఎక్కువగా రూలర్ కోస్టర్స్ అన్నమాట. 6 రూలర్ కోస్టర్స్ ఉన్నాయి. సో ఆ 6 లో ఒకటి క్లోజ్ ఉండే, మేము 3 వెళ్ళాము. మిగిలిన 2 ఏమో వెయిటింగ్ టైం చాలా ఉండే. అందులో ఒకటి ఆ ఫార్ములా రోజా, వరల్డ్స్ ఫాస్టెస్ట్ రూలర్ కోస్టర్. అది ఇప్పుడు కూడా 1.5 hour వెయిటింగ్ ఉండే అండ్ ఆల్రెడీ క్యూ క్లోజ్ అయిపోయింది అనమాట దానికి. ఇంకొక రోలర్ కోస్టర్ కూడా అది 70 minutes ఎంతో ఉండే వెయిటింగ్. సో ఇంకా రెండు తప్ప మేము వేరే రోలర్ కోస్టర్స్ అయితే అన్ని ఎక్స్పీరియన్స్ చేసినాము. సో వర్త్ వేస్టింగ్ అంటే ఓకే, కిడ్స్ అంత ఎంజాయ్ చేయలేకపోవచ్చు. అంటే కిడ్స్ రైడ్స్ కూడా ఉన్నాయి,
కాకపోతే కొంచెం అంత వార్నర్ బ్రదర్స్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు దీనికన్నా. మరి సీ వరల్డ్ అయితే నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు మేబీ, ఎందుకంటే నేను దుబాయ్ లో ఆల్రెడీ మాకు ఆ ప్లాన్ ఉంది ఆ దుబాయ్ అక్వేరియం ఎక్స్పీరియన్స్ చేయడానికి. కాకపోతే ఈ సీ వరల్డ్ ఏంటి అంటే అక్వేరియం టైప్ కాదు, కొంచెం దీంట్లో వాటర్ రైడ్స్, వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి, సో కిడ్స్ ఉంటాయి, అది కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. మనకి ఫెరారీ వరల్డ్ నుంచి షటిల్స్ ఉన్నాయి, కాకపోతే నేను చెప్పినట్టు వాటికి టైమింగ్స్ ఉన్నాయి, కానీ మేము షటిల్ సర్వీస్ మీద రిలై అయితే మాకు వర్కౌట్ అయ్యేలాగా లేదు, అందుకని చెప్పి మేము క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే మేము మళ్ళీ ఇప్పుడు దుబాయ్ వెళ్ళాలి, ఎంత ఎర్లీగా వెళ్తే అంత బెటర్ అని. సో రేపు రంజాన్ కాబట్టి ఇక్కడ దుబాయ్ బుర్జ్ ఖలీఫా ఏరియా దగ్గర రంజాన్ టైంలో నైట్ బాగుంటుంది వైబ్ అంతా అక్కడ. సో అది ఎక్స్పీరియన్స్ చేయడానికి ఎలా అయినా వెళ్ళాలి దుబాయ్, అది కొంచెం ఎర్లీకి వెళ్తే మనకు కూడా ఫ్రీ టైం ఉంటది కదా అన్నట్టు ప్లాన్ చేసుకున్నాం అనమాట. అందుకే మేము క్యాబ్ బుక్ చేసుకొని బ్యాక్ వెళ్తున్నాం ఇప్పుడు హోటల్ దగ్గరికి. మీకు ఇప్పుడు కనిపిస్తున్న బిల్డింగ్ ఉంది కదా, ఇది అబుదాబి ఎగ్జిబిషన్ సెంటర్. ఇది షూ షేప్ లో ఉంటుంది అనమాట బిల్డింగ్, అండ్ కొద్దిగా లీన్ అయి ఉంటుంది ఈ బిల్డింగ్ అనేది. ఇది కూడా ఒక పాపులర్ అట్రాక్షన్ సెంటర్ అబుదాబిలో. జనరలీ అబుదాబి లోకల్ సైట్ సీయింగ్ మనము ప్యాకేజ్ తీసుకుంటే ఈ ఆర్కిటెక్చర్స్ ఇవన్నీ కూడా మనకి చూపిస్తారనమాట ఆ ప్యాకేజ్లో. అది బేసిక్గా హాఫ్ డే టూర్ ఉంటుంది. సో మాకు యాక్చువల్లీ ఇప్పుడు టైం కన్స్ట్రెయిన్స్ ఉండడం వల్ల మేము లోకల్ సైట్ సీయింగ్ టూర్ ఏం పెట్టుకోలేదు, డైరెక్ట్ ఇప్పుడు దుబాయ్ వెళ్ళిపోతున్నాము. అబుదాబి హోటల్లో లగేజ్ కలెక్ట్ చేసుకొని మేమైతే దుబాయ్కి స్టార్ట్ అయ్యాము. సో దుబాయ్ ఎంటర్ అవ్వగానే వ్యూస్ అనేవి చాలా బాగా కనిపించాయి అనమాట. ఆ షేక్ జాయద్ రోడ్ లో ఈవినింగ్ టైమ్ అప్పుడప్పుడే లైట్స్ ఆన్ అవుతుండే బిల్డింగ్స్ కి. సో అమేజింగ్ ఉండే అనమాట వ్యూ మాత్రము. హబీబీ, వెల్కమ్ టు దుబాయ్. ఫైనలీ ఇన్ దుబాయ్. క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు 1 hour 20 minutes చూపించింది, కానీ దుబాయ్ లోకి ఎంటర్ అవ్వగానే ట్రాఫిక్ సావ కొట్టింది. 2 hours పట్టింది రావడానికి ఆల్మోస్ట్. సో దుబాయ్ లో మేము మల్టిపుల్ హోటల్స్ లో స్టే చేస్తున్నాము, బట్ ఫస్ట్ అయితే మేము ఇక్కడ బర్దుబాయ్ లో స్టే చేస్తున్నాం అనమాట. సో బర్దుబాయ్ లో మేము స్టే చేస్తున్న హోటల్ ఇదే, హోవార్డ్ జాన్సన్. ఇప్పుడు మేము బుర్జ్ ఖలీఫా దగ్గరికి వెళ్దామని, అక్కడ ఫౌంటైన్ షో చూడడానికి. ఇవాళ రంజాన్ ఇక్కడ. మేము యాక్చువల్లీ రేపు అనుకున్నాం, కానీ మనకి ఇక్కడ 1 day ముందే సెలబ్రేట్ చేసుకుంటారంట. ఇక్కడ మనకి క్యాబ్ మీద రిలే అయితే వాచిపోతుంది, అందుకే మేము ఇప్పుడు మెట్రో స్టేషన్ నుంచి వెళ్ళాలి. సో ఇక్కడ నియర్ బై మెట్రో స్టేషన్ వచ్చేసి అల్ గుబీబా మెట్రో స్టేషన్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళాలి, ఆల్మోస్ట్ 10 minutes డిస్టెన్స్ లో ఉంది. అబుదాబి ఎంత సైలెంట్ ఉందో, దుబాయ్ అంత వైబ్రెంట్ ఉంది. ట్రాఫిక్ అయితే రాడ్, అసలు మామూలు ట్రాఫిక్ లేదు. ఈ ట్రాఫిక్ లో మామూలు గంట వర్క్ డేస్ అప్పుడు 2-3 hours కూడా పడుతుందంట ట్రాఫిక్, అంతా ఉంటదన్నమాట. దుబాయ్ లో మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా మంచిగా ఉంటుంది అనమాట. మనకి అబుదాబిలో ఉన్నంత ప్రాబ్లం అయితే అవ్వదు. ఇక్కడ వైడ్లీ అవైలబుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. మనకి ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద దుబాయ్ కనెక్ట్ చేయడానికి దుబాయ్ మెట్రో ఉంది. సో అది మోస్ట్ ప్రిఫరబుల్ అన్నమాట. అబుదాబిలో కూడా మనకి ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్ ఉంటది, కాకపోతే ఇక్కడ దుబాయ్ లో అవైలబుల్ ఉన్నంత ఈజీగా అయితే కాదు. అది కొంచెం సైలెంట్ ప్లేస్ అబుదాబి. సో మనకి ఆ ఏరియాస్ అన్ని నావిగేట్ అయ్యి వెళ్ళాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందులో మాకు లగేజ్ ఉండే, సో ఈ బ్యారియర్స్ అన్ని పెట్టుకొని
మేము ఎక్కువ రిలై అవ్వలేకపోయాము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పైన. దుబాయ్ లో అయితే ఆ ప్రాబ్లం ఉండదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది వెల్ కనెక్టెడ్. మనకి ఆల్మోస్ట్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద దుబాయ్ కనెక్ట్ చేయడానికి మెట్రో హౌస్ ఉన్నాయి. చీప్ అండ్ అఫోర్డబుల్ ఆప్షన్ అనమాట. వచ్చేసాము అల్ గుబైబా స్టేషన్. ఇది అంతా బర్దుబాయ్. ఐ థింక్ అదే అనుకుంటా. సిటీ సెంటర్ మాల్ నుంచి కిందికి వెళ్ళాలి. సో ఇది అల్ గుబైబా మెట్రో స్టేషన్, అండర్ గ్రౌండ్ మెట్రో అన్నమాట. యా, ఇప్పుడు మేము అల్ గుబైబా దగ్గర మెట్రో ఎక్కి అక్కడ బుర్జుమాన్ అని కనిపిస్తుందా, అక్కడ దిగి అక్కడ నుంచి మళ్ళీ రెడ్ లైన్ కి చేంజ్ అవ్వాలి. ఆ రెడ్ లైన్ కి చేంజ్ అయ్యి అక్కడ నుంచి బుర్జ్ ఖలీఫా కనెక్ట్ అవ్వాలి. అసలు ఎలా ఉంది చూడండి అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్. బుర్జ్ ఖలీఫా స్టేషన్ లో దిగాము. ఇప్పుడు ఆ బుర్జ్ ఖలీఫా దగ్గరకే వెళ్తుంది. ఆ ఫౌంటైన్ షో జరుగుతుంది కదా, అక్కడికే. సో దానికి ఎంట్రన్స్ దుబాయ్ మాల్ నుంచి ఉంటుంది. ఇదిగోని చూడండి దుబాయ్ మాల్. ఆ దుబాయ్ మాల్ నుంచి ఎంటర్ అవ్వాలి బుర్జ్ ఖలీఫా దగ్గరికి. బుర్జ్ ఖలీఫా దగ్గర ఈ ఫౌంటైన్ షో జరుగుతుంది కదా, అక్కడే ఉన్నాం ఇప్పుడు. ఒక్కసారి చూడండి అసలు ఏం మంది ఉంది ఆ వైబ్. మేము యాక్చువల్లీ అబుదాబి నుంచి దుబాయ్కి వచ్చింది. సో రేపు 31st కదా, 31st రంజాన్ కాబట్టి ఈరోజు 30th నైట్
ఇక్కడ బుర్జ్ ఖలీఫా దగ్గర రంజాన్ స్పెషల్ ఫౌంటైన్ షో జరుగుతుంది. ఆ ఫౌంటైన్ షో బాగుంటుందని చెప్పేసి వచ్చామన్నమాట. కాకపోతే మేము మిస్ అయిన లాజిక్ ఏంటంటే ఈ అరబ్ కంట్రీస్ లో 1 డే ముందే జరుపుకుంటారంట ఈద్. ఆల్రెడీ ఇవాళే ఫెస్టివల్ అండ్ ఆ ఈవెంట్ అనేది నిన్ననే అయిపోయింది. సో మేము మిస్ అయ్యాము యాక్చువల్లీ ఇది తెలియక. సో ఇంకా మేము ఎలాగో వచ్చాం కాబట్టి బుర్జ్ ఖలీఫా దగ్గరికి వెళ్ళి అక్కడ ఫౌంటైన్ షో కొద్దిసేపు చూసి అక్కడే డిన్నర్ చేసుకొని బ్యాక్ రూమ్ కి వచ్చేసాం అనమాట. సో ఇక్కడతో డే 2 కంప్లీట్ అయింది. సో రేపటి నుంచి దుబాయ్ ఎక్స్ప్లోర్ చేయటము స్టార్ట్ చేస్తాము. సో దుబాయ్ లో మా ప్లాన్ ఏంటి, ఏమేం ప్లేసెస్ చూస్తాము అనేది మీరు నెక్స్ట్ బ్లాగ్స్ లో చూడొచ్చు. సో యా, అది ఫ్రమ్ దిస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ వాండర్ విత్ లక్స్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.